ఇప్పుడు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 45 రోజులు 50 రోజులు గడుస్తుంది. ఈ 45 రోజులలో వాళ్ళ 6 గ్యారంటీలని 420 హామీలు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. అన్ని అబద్ధపు మాటలు, జూటా మాటలు, గాల్లో మెడలు కట్టిండు. ప్రజలు కొంతమంది నమ్మలేని వాళ్ళని కూడా నమ్మించి మోసం వేసి ఇలా గవర్నమెంట్ ఫామ్ చేసి 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినాడు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి పబ్లిసిటీ చేసుకుందామని ప్రయత్నం చేసిండు. ఆ ఒక్క గ్యారంటీ కూడా ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు వల్ల చూసినాము, ఇంట్లో ఉన్న మహిళలు అంటేనే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనం చాలా గౌరవిస్తాము. అట్లాంటిది ఫ్రీ బస్ అని పెట్టి వాళ్ళే కొట్టుకునేటట్టు చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ బస్సు పథకం ద్వారా రెస్ట్లింగ్ అంటే బాక్సింగ్ ఎక్కడనో కాదు, వరల్డ్లో చూడాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్లో మన బస్సులలో, ఆర్టీసీ బస్సులలో చూస్తే చాలు అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మేము 6 గ్యారంటీలు కాదు 420 హామీలు అని వాళ్ళే చెప్తారు. 420 అంటే దొంగ నెంబరు అంటే మేము ఏం చేయమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా. ఇంకొకటి, సీఎం మన స్టేట్ని ఒక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కొంచెం నాలెడ్జ్తో ఉండాలి, కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ తెలిసి ఉండాలి. కానీ అక్కడ పోయిన తర్వాత కొంచెం అన్ని ఎట్లా అన్న కుక్కని తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చుడితే లాభం ఉంటుందా? ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలా దావోస్కి పోయినాడు. అక్కడ యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెంట్గా ఏం చేస్తారని అడిగిండు. రేవంత్ రెడ్డి గారు చెప్పే సమాధానం ఏంది, స్పీడ్ బ్రేకర్ అంటాడు, ఇన్వెస్టర్స్ని స్పోర్ట్స్ కార్ అంటాడు. అది సేమ్ అంటే అగ్రిమెంట్ సేమ్ ఏవైతే అగ్రిమెంట్ ఉన్నాయో అవే కొనసాగిస్తా అని చెప్తున్నాడు. అసలు యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంది, రేవంత్ రెడ్డి చెప్పే ఆన్సర్ ఏంది? ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ తీసుకొని పోయి తెలంగాణ ఇజ్జత్ అక్కడ తాకట్టు పెట్టొస్తున్నాడు. మేము అనుకున్నాము ముఖ్యమంత్రి కొత్తగా అయ్యింది కదా, సరే దావోస్కి పెట్టుబడులు తీసుకొస్తాడేమో అనుకున్నాం, కానీ ఆ ఇజ్జత్ తీసుకొని ట్యాంక్ బండ్లో కలుపుతాడని మాకు ఇంతవరకు ఎప్పుడు తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి వస్తే మాట్లాడినప్పుడు తీసుకోవద్దు. ఇప్పుడు కేటీఆర్ గారు చూడండి, ఏ ప్రపంచ వేదిక కూడా కేటీఆర్ గారిని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు అట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడి ఆ పెట్టుబడులు తీసుకొని వస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడడానికి రాదు, ఆయన ముఖ్యమంత్రిగా అన్ఫిట్. ఇంకొకటి, కరెంటు కోత. ఇప్పుడు మనకి 200 యూనిట్స్ ఫ్రీ అని చెప్పారు, కానీ 2 అవర్స్ కట్ చేసేసి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పవర్ కట్స్ కాదు, పవర్ హాలిడేసే ఉంటాయి. ఇప్పుడు 2 గంటలు తీసేసినామని హైదరాబాద్లో ప్రకటించారు. 2 గంటలు కాదు, రానున్న రోజులలో 4 గంటలు అవుతుంది, 6 గంటలు అవుతుంది, 24 అవర్స్ కరెంట్ పోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రజలకు ఆల్రెడీ ఈ 45 రోజుల పరిపాలన చాలని అయినా మాకు రేవంత్ రెడ్డి వద్దు, మాకు కేసీఆర్ ఉంటేనే బాగుండే కదా అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఇప్పుడు కనుక మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వము మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అన్న. ఇంకొకటి, రైతు బంధు, రైతు రుణమాఫీలు అవి చేస్తా అన్నాడు, అవి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. ఇంకా అవన్నీ అబద్ధం మాటలు మాట్లాడుకొని నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఎందుకంటే ప్రజలకి 5 ఎకరాలు ఉన్న వరకైనా కనీసం ఇవ్వాలి కదా. 1 ఎకరం ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రాలేదు సగం మందికి. రైతు బంధు రుణమాఫీ ఏమన్నాడు, 9 తారీఖు వరకు తీసుకున్నవాడు మళ్ళీ తీసుకోవడం చెప్పింది, డబల్ టైము. తీసుకున్న వాళ్ళు కాదు కదా, కేసీఆర్ గారు జమ చేసిన రైతు బంధు రుణమాఫీ పైసలు ఇస్తలేడు ఇంతవరకు. ఏంది అంటే ఓన్లీ అన్న చెప్తున్నా అద్దాల మెడలా కట్టి చూపిద్దామని అనుకున్నాడు. రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చినాడు. ఏ హామీలు కూడా నెరవేర్చదు. ప్రజలకు అర్థమవుతుంది, రానున్న రోజుల్లో ప్రజలే తిరగబడతారు. మేము పార్టీ అవసరం లేదు, ఏ పార్టీ, ప్రజలే ప్రతిపక్షమే నిలబడతారు రానున్న రోజులలో. ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ ఆన్లైన్లో అయిపోయాయి. మనం ఏది అప్లై చేసినా కానీ ఒకవేళ ఆన్లైన్లోనే అప్లై చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేసరికి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్లికేషన్స్ కూడా ఈ పూర్తయితే లేవా, చేరాల్సిన దగ్గర చేస్తే లేవా అంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏమంటుందంటే ప్రజలను ఒక గొర్రెల్లాగా భావిస్తున్నది. ఇంతకుముందు కేసీఆర్ గారి పరిపాలనలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఆన్లైన్లో డైరెక్ట్ అవినీతి లేకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుండే. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ప్రజలని అంటే కక్షపూరితంగా ప్రజలు ఇన్ని రోజులు కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు కదా, ఇది ఒక్కసారి ఏదో కొంతమంది ప్రజలు అంటే 1.47% పెంచింది కాబట్టి ప్రజలను ముప్పు దిప్పు పెట్టాలని చెప్పి ఆ లైన్లో నించోబెట్టి గొర్రెల మందలాగా. ఎందుకంటే పేదవాడే లైన్లో నించోవాలి, అర్హులు. ఆ పేదవాడి కోసం లైన్లో నించుంటే ఆ కష్టపడి అప్లికేషన్ చేస్తే లైన్లో నించోడి ఆ అప్లికేషన్ గాల్లో రోడ్ల మీద పడేస్తారు. కనీసము డిప్యూటీ సీఎం గారు దానిపైన రెస్పాండ్ అయ్యి ఇంకొకసారి జరగదు, మేము మంచి చూసుకుంటామని చెప్పాల్సింది పోయి ఏముంది మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తారంట. అంటే అంత పనిపాట లేకుండా ఉన్నారు ప్రజలకు బాగా అర్థమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దని మంచి కోరుకుంటారు. కాంగ్రెస్ ఇంకొకసారి ఎంపీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ని అసలు వద్దనే చెప్తున్నారు.
పాత ప్రభుత్వంలో లేని లోటుపాట్లు ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం ఒక 50 రోజుల్లోనే ప్రజలకు అర్థమైపోయింది. మాకు ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఇది 99% కరెక్టు. ఆల్రెడీ ఇప్పటికి రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది కూడా లేదు. వచ్చిన 9 రోజులకి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ లేదు, రూపాయి రుణమాఫీ. రైతులకు కరెంటు 200 యూనిట్ల కరెంటు అంటుండు. ఇప్పటికీ 3 గంటల గంట సేపు వస్తుంది, 2 గంటలు పోతుంది, పారిందే వారుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అంటే కరెంటు మోటార్ ఛార్జెస్ ఇంట్లో అంటుంటే పొలం మారుతుండే. అట్లాంటిది ఇప్పుడు 24 అవర్స్ ఉన్న కరెంటు పొలం మారలేక మళ్ళీ అందరూ హైదరాబాద్ వలసెల్లా పోయేదాని పరిస్థితి అవుతుంది. మాలాంటి యువకులు అందరూ కూడా మళ్ళీ ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ కూడా వ్యవసాయం ఎంత బ్రహ్మాండంగా చేసేదంటే అంత బ్రహ్మాండంగా ఎవ్వరు కూడా వలస అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అంతా వలస పట్టే పరిస్థితి వచ్చింది. కానీ జనాలకు తెలియలేదు, అబ్బా ఎట్లా ఎందుకు పోడగొట్టుకున్నాం కేసీఆర్ అంటే మంచి మనిషిని ఇప్పుడు గుర్తుకొస్తుంది అలాగూ. కానీ జనాలకు తెలియదు. మళ్ళీ దళిత బంధు చేసినాడు కేసీఆర్, మంచి స్కీమ్ దళిత బంధు. దళితులు చాలా వెనుకబడి ఉన్నారని దళిత బంధు చేసినాడు. అందరికీ 5 లక్షలు 3 లక్షలు అన్ని అకౌంట్లలో 10 లక్షలు వేసినాడు. ఫీజింగ్ పెట్టి ఆపేసిండు. దళితులు చాలా వెనుకబడి ఉన్నారని మంచి ఆలోచనతో సారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒకరు అంచెలంచెలుగా ఒకరు కారు ట్రాక్టరు మంచి ఎదుగుదల వచ్చినందుకు ఇదే ఈ ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీజింగ్లో పెట్టిండు, అవి కూడా ఇస్తలేడు. ఈయన ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు ఎస్సీలకు. అది కూడా కంచి చేస్తే మాకు ఎంతో ఎస్సీలకు లాభపడ్డ ఉపాధి పొందుతాము. దాని గురించి కూడా మేము ఆశపడుతున్నాం. అయినా సరే ఈ ముఖ్యమంత్రి కూడా ఈ రైతులను కానీ ఈ దళితులను కానీ అందరినీ కూడా చూసుకుంటే బాగుంటుందని మేము ఇస్తున్నాం. అంటే ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారంటారు. ఇప్పటికీ సగం రోజులు అయిపోయాయి. మిగతా సగం రోజుల్లో మిగతా 5 అతను అప్లై చేయగలుగుతారంటారా? ఏది ఒక్క గ్యారెంటీ లేదు ఇప్పటికీ. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ లేదు. ఆ బస్సులు గ్యారెంటీ పెట్టినది కొట్టుక చేస్తున్నారు. జెంట్స్కు సీట్ లేదు, ఆడవాళ్ళు కొట్టుక చేస్తున్నారు. ఆ ఫ్రీ గ్యారెంటీ అది ఎవరు మన మీదనే భారం. రైతుల మీద వీళ్ళ మీద మగవాళ్ళ మీద టికెట్ పెంచుడు ఇవన్నీ మన మీదనే భారం. అది కూడా 100% అది ఫెయిల్. అది కూడా కరెక్ట్ కాదు అది స్కీమ్ అది.